హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో కమ్మనైన బీరకాయ పచ్చడిని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇది రసం పప్పుచారు కాంబినేషన్తో అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఇంట్లో ఎన్ని కూరలు చేసినా ఈ బీరకాయ పచ్చడి ఒకటి చేస్తే ఇంట్లో వాళ్ళు ఎక్కువగా ఈ పచ్చడినే తింటారు. అంత బాగుంటుంది. దీని తయారు విధానం చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ 1/2 కిలో బీరకాయలని తీసుకున్నాను. ఇక్కడ నేను బీరకాయలకి పొట్టు తీయట్లేదు. ఈ పచ్చడి కోసం బీరకాయకి పొట్టు తీయకూడదు. పొట్టుతో చేసుకుంటేనే బాగుంటుంది. కానీ మధ్యలో ఇలా నారలా ఉంటుంది కదా, దీన్ని మాత్రం పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకున్నాక మనకు నచ్చిన సైజులో బీరకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు అలాగే 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా తుంచుకుని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చికుండే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని మనం యాడ్ చేసుకోవాలి. తక్కువ కారం ఉన్నవైతే ఎక్కువ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కారం ఉన్నవైతే తక్కువ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్ది కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కల్ని గరిటెతో కదుపుతూ ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ విధంగా మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ బీరకాయ ముక్కల్ని కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ బీరకాయ ముక్కలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. మనం తినే పులుపును బట్టి చింతపండును యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ చింతపండును కూడా మగ్గనివ్వాలి. బీరకాయ ముక్కలు చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న శనగపప్పు పచ్చిమిర్చి మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ అంత జీలకర్ర 7-8 వరకు పొట్టు వలిచిన వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కచ్చాపచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కనుక రోల్ ఉంటే రోల్లో దంచుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పోపుని యాడ్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. వేయించుకునే పోపుని ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో సింపుల్గా చేసుకునే పచ్చడి పప్పుచారు రసం కాంబినేషన్తో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.